కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కోసమే ప్రవేశపెట్టినట్టుగా ఉందని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై తీవ్రంగా స్పందించిన ఆయన పోడూరు మండల పరిధిలోని మన్నెగూడలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగానికి వాస్తవ కేటాయింపులకు పొంతన లేదన్నారు. సమావేశంలో ఎంపీపీ మల్లేష్, జెడ్పీటీసీ మేఘమాల తదితరులు పాల్గొన్నారు. సకాలంలో మనకి ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం వచ్చే ఉపాధి హామీ నిధులను కూడా ఆపిరు. మొన్న మనం చూసినాం, కల్లాలకు ఇచ్చిన పైసలు కూడా వాపస్ ఇవ్వమని మనం పైసలు ఇవ్వమని ఒత్తిడి చేసుకుంటూ ఉపాధి హామీ పైసలు కూడా దాదాపు ఒక 9 నెలల నుంచి మనకి ఇవ్వకుండా కేంద్రం వివక్ష చేస్తున్న సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. దీనికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తాం. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేంద్రం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి కర్ణాటక ఎన్నికలు ఉన్నాయని కర్ణాటక మొన్ననే అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చింది, దాదాపు ఒక 5,300 కోట్లు. మనకు వచ్చేటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా మహారాష్ట్ర, అస్సాంకి కేటాయించింది. ఇవన్నీ కూడా వారు ఎన్నికల సందర్భంలో చెప్పినాయి. అదేవిధంగా మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా తెలంగాణ సాధించే సమయంలో ఇవన్నీ కూడా ఇష్టమని తెలంగాణ హామీలు, విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా మరి తెలంగాణ మీద వివక్ష చూపుతుండ్రు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్, అదేవిధంగా మరి ఐటీ రంగంలో కూడా మనం చూసినాం. ఇలా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఐటీ రంగం కూడా, ఇలా పారిశ్రామిక రంగం కూడా అందరు కూడా రాష్ట్రం వైపే చూస్తున్నారు. మరి తెలంగాణ ఉన్నటువంటి బీ పాస్ కానీ ఈ టీ పాస్ ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఈజీగా ఇతర రాష్ట్రం నుంచి పెట్టుబడులకు ఈజీగా వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడంతో పాటు ఎన్నో రాయితీలు ఇచ్చినందుకే ఇలా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలా హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే ఎంత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు